వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపీ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే విటమిన్ B12 లోపం అనేది చాలా వరకు చూస్తా ఉన్నాము. సో ఈ విటమిన్ B12 వల్ల ఎట్లాంటి డిసీజెస్ మనకు అటాక్ అవుతాయి ఈజీగా అన్నప్పుడు మీరు నా చేతిలో ఒక వైర్ పెట్టేశారు సార్. ఇది ఒక కరెంటు వైరు. సో ఇదే మన నర్వ్ సిస్టమ్ అనుకోండి. ఒక నర్వ్కి ఎట్లా ఉంటుందో అట్లా అన్నారు. ఏంటంటే ఈ వైర్కి మన నరాలకి ఉన్న సంబంధం ఏంటి? సో ఫస్ట్ మీరు ఇందాక అడిగినట్టు B12 లోపం వల్ల మనకు మేజర్గా వచ్చేది నరాల బలహీనత. ఓకే. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటంటే రక్తనాళాలు నరాలు ఒకటే అని. బట్ రక్తనాళాలు వేరు, నరాలు వేరు అన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో తీసుకుంటే గోడల్లో వాటర్ పైప్ లైన్ ఉంటుంది. అవును. సో వాటర్ పైప్ లైన్ ఎట్లా ఉంటుందో అట్లా రక్తనాళాలు ఉంటాయి. సో దాంతో పాటుగానే మనకు ఈ కేబుల్ లైన్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిక్ కేబుల్ లైన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కేబుల్ తీసుకుంటే దీని లోపల మధ్యలో కాపర్ వైర్ ఉంటుంది, దీనిపైన ఒక ప్లాస్టిక్ షీట్ ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ షీట్ ఎంతవరకు అయితే సజావుగా ఉంటుందో అంతవరకు ఈ వైర్ సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ షీట్ పోతుందో అప్పుడు మళ్ళీ మనం కొత్త వైరింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కరెంట్ సప్లై చేయడానికి పనికిరాదు. ద సేమ్ టైం యాజ్ ఇట్ ఈస్గా మన నరాల వ్యవస్థ కూడా ఇలాగే ఉంటుంది. సో మన మెయిన్ నర్వ్ న్యూరాన్ సెల్ ఇక్కడ ఉంటుంది, దానిపైన ఒక మైలిన్ షీత్ ఉంటుంది. సో ఈ మైలిన్ షీత్ ఉన్నంత వరకే ఈ నర్వ్ సిస్టమ్, ఈ నరాలు సక్రమంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ షీట్ లోపిస్తుందో అప్పుడు నరాలు చచ్చిపడిపోతాయి. ఓకే. ఇంకా ఈ విటమిన్ B12 వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మనకి? రక్తహీనత వస్తుంది, ఎనీమియా, రక్తహీనత వస్తుంది. రైట్. సో ఇవన్నీ కూడా అంటే మేజర్గా మనం చెప్పుకున్నట్టు అంటే చాలా సమస్యలు ఉంటాయి B12 వల్ల. మన నోట్లలో పొక్కులు వచ్చి మనం ఏం తినలేకుండా ఉంటాం, ఏది తిన్నా కూడా కొంచెం తిన్నా కూడా కారం లాగా అనిపిస్తుంది, మనం అప్పుడు ఓన్లీ పెరగన్నవి తింటాం. అటువంటి పరిస్థితి కూడా ఈ B కాంప్లెక్స్ లోపం వల్ల వస్తుంది. సో ఈ ప్రధానంగా నరాలు, ఈ షీత్ డెవలప్ కావాలి, ఈ షీత్ సక్రమంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో B12 అనేది సక్రమంగా ఉండాలి. సో ఆ B12 ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఏదో టాబ్లెట్ ఏదో చాలా రంది పడుతుంటారు. అన్నిటికంటే చాలా 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 సింపుల్ అండ్ మంచి రిచ్ సోర్స్ ఏంటంటే ఇది తౌడు. రైట్. తౌడు అంటే చాలా మంది పట్టణాల్లో ఉండే వాళ్ళకి అసలు ఈ తౌడు అంటే ఏదో మొదటిసారి చూస్తుంటారు మన వ్యూవర్స్ కూడా. విలేజెస్ లో ఉండే వాళ్ళకి కొద్ది గొప్ప తెలిసి ఉంటుంది, బట్ పట్టణాల్లో డౌట్ సార్, మామూలుగా పశువులకి అట్లా కలిపి వేస్తా ఉంటారు కదా, అందుకే అవి బలంగా 100% తినొచ్చు, 100% తినొచ్చు అనమాట. అంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం గడ్డి తిని వాటికి బలవర్తకమైన ఆహారం పెడుతున్నాం. రైట్. సో వాటికి అంటే గడ్డితో పాటు ఇది కూడా మనం నీళ్ళలో కడిపి పెడుతూ ఉంటాం. సో ఇది మనం కూడా తింటే మనకి ఎస్పెషల్లీ ఈ B కాంప్లెక్స్ లోపం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఎవరినన్నా కూడా మీ ఇంటికి వచ్చిన గెస్ట్ లేదా మీ పిల్లలను ఎవరినన్నా తౌడు తిన్నామని అనుకోండి, వాళ్ళు మమ్మల్ని వెటకారంగా చూస్తారు, మరి ఏంటంటే పశువులా కనబడుతున్నాను. లేయర్ అనమాట. సో అంటే ఇప్పుడు మనం తినే రైస్ కూడా డబుల్ పాలిష్ కాబట్టి ఈ లేయర్ మొత్తం వెళ్ళిపోతుంది ఏం తిన్నా కూడా. సో దాన్ని మనం రీప్లేస్ చేయాలి అంటే ఆ లోపాన్ని మనం సవరించుకోవాలంటే దీన్ని మనం మన పొట్టలోకి పంపించాలి. సో ఎట్లా పంపించాలి? ఇప్పుడు పోనీ మీరు నేను డైరెక్ట్ తినమంటే తినలేము, యాక్సెప్ట్ చేద్దామంట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సాఫ్ట్గా ఉండే ఫుడ్, వైట్ కలర్గా ఉండే ఫుడ్ తిని అలవాటు అయిపోయింది కాబట్టి మన టంగ్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మనం దానికి మంచి చిటకాతో ఇప్పుడు చిన్న సింపుల్ రెసిపీ చేస్తున్నాం. ఆ రెసిపీ ద్వారా మనం ఈజీగా తినేయచ్చు. ఎవరికైనా కూడా మనం చెప్పొద్దు, జస్ట్ తౌడు లడ్డు చెప్పకూడదు. అరే ఇది ఒక మెడిసిన్ లడ్డు, ఒక B కాంప్లెక్స్ వస్తుంది నీకు, తినరా బాబు అని చెప్పేసేయాలి. రీసెంట్ గా ఒక క్యాంప్ లో కూడా అలాగే జరిగింది. 50 మంది వచ్చారు. 50 మందికి నేను స్టార్టింగ్ డే రోజు ఇచ్చాను 3 days క్యాంప్ లో. చెప్పాను, నేను ఛాలెంజ్ చేశాను, ఎవరైనా సరే 3rd day ఎండింగ్ వరకు ఆ ఇంగ్రీడియంట్ చెప్పండి, మీకు 10,000 రూపీస్ గిఫ్ట్ హోమ్ హ్యాంపర్ అని చెప్పాను అనమాట. ఎవరు చెప్పలేకపోయారు. లాస్ట్కి అందరికి నేనే చెప్పాను అనమాట. అప్పుడు వాళ్ళు ఓహో అలా వేసారా, ఇది వేసారా, ఇది తప్ప మిగతా అని చెప్పారు. అదే సార్ ఇదే సార్ అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ కూడా మనము లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా మీరు, ఈ నెల ఏ తారీఖులలో చేస్తా ఉంటారు? ఇది ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో 26, 27, 28 ఇక్కడ మౌంట్ శంబాలా రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మనం థెరపీస్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి, రైట్, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఇంకా అన్నిటికంటే మెయిన్గా వచ్చేసి కాన్స్టిపేషన్. మనకు వచ్చే అన్ని రోగాలకి రీజన్ కాన్స్టిపేషన్. సో ఆ కాన్స్టిపేషన్ సమస్య నుంచి కూడా బయటికి రావడానికి మనం ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఏప్రిల్ 2024లో 26, 27, 28 ఈ 3 days ఈ మంత్లో లాస్ట్ వీకెండ్ అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే ఇన్ హౌస్లో
అక్కడ మీకు థెరపీస్, ట్రీట్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతాయి. కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్ మీరు కాంటాక్ట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరు బెనిఫిట్ పొందొచ్చు. ఓకే. ఓకే సార్. అది ఎట్లా ఇది ప్రిపేర్ చేయాలి? Yeah, అంటే తౌడు మనం- లడ్డు అన్నారు కదా! ఎస్, దీన్ని Start తౌడు లడ్డు చేసేద్దామా? అనే కంటే ఎట్లా మరి డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై అనేదా? ఫ్రూట్ లడ్డు, బి కాంప్లెక్స్ లడ్డు అనుకుంటే బాగుంటుంది. సో ఓకే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా చాలా సింపుల్. మన కిచెన్లో ఉంటాయి. నెయ్యి, ఓకే, కాజు మనం పీసెస్ చేసి పెట్టుకున్నాం, రైట్, అలాగే బాదం పీసెస్ చేసి పెట్టుకున్నాం. ఇది తౌడు ఆల్రెడీ చూపించాం. ఇక్కడ మనం డేట్స్ వాడుతున్నాం. అంటే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. షుగర్ వాడొచ్చు, బెల్లం వాడొచ్చు, డేట్స్ వాడొచ్చు. ఈ మూడిట్లో కల్లా అన్నిటికంటే శ్రేష్టమైనది డేట్స్. ఓకే. డేట్స్ వద్దు అనుకుంటే బెల్లం వాడుకోవడం బెటర్. షుగర్ 100% అవాయిడ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ మనం పెనం పెట్టేసి ఈ పెనంలో నెయ్యి వేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటి కూడా వేయించేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం చిన్నగా చేసేయండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి సార్ మామూలు? సో కాజు కానీ డ్రై ఫ్రూట్స్ లో బేసిక్ గా ఏంటంటే ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకే. రైట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. అన్నిటికంటే చాలా చాలాగా చెప్పుకోవాల్సింది ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇందాక చెప్పుకున్నాం కాన్స్టిపేషన్ సమస్య అని చెప్పుకున్నాం కదా. ఆ కాన్స్టిపేషన్ సమస్య అందరిలో రావడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే మనం తినే ఫుడ్ లో ఫైబర్ లేకపోవడం అనమాట. సో అదన్నిటి కూడా మనం ఆ లోపాన్ని సవరించడానికి ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ ఈ పెనంలో నెయ్యి వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం నేతిలో వేయించేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది తౌడు అంటే మామూలుగా స్టోర్స్ లో దొరుకుతుందండి? స్టోర్స్ లో కష్టం అండి. అంటే యాక్చువల్గా విలేజెస్ లో మనకు రైస్ మిల్లర్స్ ఉంటారు కదా, ఆ రైస్ మిల్లర్స్ తో మనం మాట్లాడేసేసుకోవాలి. మాట్లాడేసేసుకొని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ మీకు రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. యా. సో అంటే మనం తినే ఏదైతే రైస్ ఉందో వైట్ రైస్, దాంట్లో మొత్తం ఎనర్జీ, ప్రోటీన్స్ అన్ని కూడా అంటే బేసిక్ గా ఎక్కడ చూసినా కూడా జనాలు తెల్లగా ఉండాలి అన్నం అని చెప్పేసి అంటా ఉంటారు కదా. సన్నగా ఎంత సన్నగా ఉంటే అంత మంచి, అది సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది, నోట్లోకి జారిపోతుంది అని అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదనే విషయాన్ని అసలు ఎవరు గ్రహించరు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. అండ్ మోస్ట్లీ మనం ఎటు బయటికి వెళ్ళి కంగారు పడాల్సిన పని లేదు. అన్నీ కూడా మన కిచెన్ లోనే ఉండేవి. కొత్త ఇంగ్రీడియంట్స్ ఏవీ లేవు. అది మోస్ట్లీ మనం గమనించాల్సిన విషయం. ఒకటే ఏంటంటే మీకు ఇక్కడ ఛాలెంజ్, ఈ తౌడు సమీకరించడం అనేది కొంచెం ఛాలెంజ్. మీకు విలేజ్ కాంటాక్ట్స్ ఉంటే కనుక ఆ పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి రేపొద్దున సూపర్ మార్కెట్స్ కూడా అవైలబుల్ చేస్తారేమో, అవైలబుల్లో పెడతారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అడుగుతుంటారు కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంకా ఏంటి సార్, ఇప్పుడు ఈసారి లైవ్ సెషన్స్ లో మోస్ట్లీ మడ్ థెరపీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి. సమ్మర్ లో అసలు ఈసారి కూడా మీరు అంటే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈసారి టెంపరేచర్స్ చాలా హై ఉంటాయి, ప్లస్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయని చెప్పారు. సో ఈ సీజన్ లో మడ్ థెరపీ అనేది చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మిగిలిన నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ తౌడు వేసేసి తౌడుని మనం వేయించేసుకుంటాం. ఓకే. చూస్తారా మంచి కమ్మన వాసన వస్తుంది. స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు ఎట్లాగో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ప్లస్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా యూజ్ అవుతుందా సార్? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మన డేట్స్ ఉన్నాయి కాబట్టి డేట్స్ లో మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించింది. సో ఈ విధంగా మనం నెయ్యిలో వేయించడం వల్ల కూడా ఈ తౌడుకి కమ్మదనం అనేది వస్తుంది అన్నమాట. చాలా చాలా టేస్టీగా అయిపోతుంది. సో మనకు తినడానికి చాలా నిజంగా మీరు అన్నారు కదా, నేను ఈ లడ్డు ఇచ్చి ఇందులో ఏం కలిపానో చెప్పండి అన్నప్పుడు అది ఎవరు అసలు ఏదో సున్నుంట టైప్ లో ఉంది చూడడానికి కూడా. మీరు తిన్న తర్వాత చూడండి, అసలు తిన్న తర్వాత చూస్తే అసలు మీరు ఏం ఐడెంటిఫై చేయలేరు అన్నమాట దీన్ని. ఇది అంటే మామూలుగా మనం స్టోర్ చేసి పెట్టుకొని ఎన్ని రోజుల వరకు స్టోర్ ఉంటుందండి? 1 month వరకు ఈజీగా వస్తుందండి. సో ఇప్పుడు మన ఈ లైన్ డేట్స్ ఉన్నాయి, వీటిని మనము మిక్సీలో పేస్ట్ చేసేసుకుందాం.
ఆల్రెడీ మనం ఇక్కడ లైన్ డేట్స్ అనేది పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో అంతకుముందే మనం ఈ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ రెడీ పెట్టుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించిన తౌడు ఏదైతే ఉందో ఆ తౌడుని దీంట్లో వేసేసి మనం లడ్డూస్ కట్టేసుకున్నాం. సో దీంట్లో మనం తౌడు వేసేసి ఈ లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాం. అవసరం అనుకుంటే కొంచెం నెయ్యి కానీ పాలు కానీ బైండింగ్కి మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే. సో అవసరాన్ని బట్టి మనం ఇది వేసేసుకొని మనం లడ్డూస్ అనేవి చేసేసుకుందాం. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎస్, స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ కూడా అసలు నేను చెప్పాను కదా మీకు, ఎవరు కూడా గుర్తుపట్టలేరు. ఈవెన్ మన వాళ్ళకి ఎవరికైనా చెప్పకుండా ఇస్తే కనుక ఎవరు అసలు గుర్తుపట్టలేరు అనమాట. మనం అసలు తౌడుతో ఇలాంటి లడ్డు చేసామని చెప్పి ఎవరు గుర్తుపట్టలేరు. సో ఆల్రెడీ మనం డేట్స్ వేసాం కాబట్టి స్వీట్నెస్ అనేది చాలా రిచ్ గా ఉంటుంది. ఓకే. యా, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పండుగ తగులుతుంటాయి కదా, మనం ఎందుకంటే పీసెస్ కట్ చేసేసాం, పౌడర్ చేయకుండా పీసెస్ కట్ చేసేస్తుంటే మనం లడ్డు తింటా ఉంటే మనకి పంట కింద తగులుతూ ఉంటే అది టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మంచి పెద్ద స్వీట్ షాప్ లోకి వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా డ్రై ఫ్రూట్ లడ్డు కనబడుతుంది అనమాట. కిస్మిస్ యాడ్ చేయొచ్చండి? వేసుకోవచ్చు, తప్పే. సో అంటే బేసిక్ గా మన టార్గెట్ ఏంటంటే ఈ తౌడు పొట్టలోకి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం కొంచెం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఆ పిల్లలు ఎస్పెషల్లీ మన టార్గెట్ ఏంటంటే ఈ మధ్యలో అసలు పిల్లలు ఏం తినట్లేదు, వాళ్ళకి ఫుడ్ సరిగా వెళ్ళట్లేదు. ఆ తినే కొద్దిపాటి ఫుడ్ లో చాలా డెఫిషియన్స్ వస్తుంది. సో ఎస్పెషల్లీ ఈ బి కాంప్లెక్స్ అంటే రక్తహీనత ఈ మధ్యలో చాలా చూస్తుంటాం. ఎస్పెషల్లీ లేడీస్ లో చాలా కనబడుతుంది రక్తహీనత అనేది. అంటే ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళకి బ్లడ్ డెఫిషియన్సీ, డెలివరీ తర్వాత కూడా చాలా డల్ అయిపోతున్నారు. ఏదన్నా చిన్న చేతులు కాళ్ళు తిమ్మిర్లు అవ్వడం. 40s+ లో, ఈ 40+ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ నరాల బలహీనత అనేది చాలా వస్తుంది అనమాట. సో ఇందాక మనం చూసాం కదా, ఆ మైలిన్ షీత్ మళ్ళీ యాసిడ్స్ గా ఫామ్ అయ్యి నరాలు యాక్టివ్ గా పనిచేయడానికి ఈ లడ్డూస్ చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. ఇది మామూలుగా డైలీ ఒకటి తీసుకోవచ్చు? డైలీ ఒకటి తీసేసుకోవచ్చు. మనకు రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో కనిపిస్తాయి? మీరు ఒక 30 days రెగ్యులర్ గా తీసుకోండి. డైలీ ఒకటి, మీరు అన్నట్టుగా డైలీ ఒకటి తీసుకుంటే 30 days లో ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తుంది. మీరు అంటే లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, అందులో ఇవి కూడా మెన్షన్ చేస్తారా ఎట్లాంటి ఫుడ్ మనం తీసుకోవాలి? వాళ్ళ ముందర చేసి చూపిస్తాం అనమాట. సో దట్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా అయిపోతుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళకి చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇంతవరకు ఓం ప్రకాష్ గారు లైవ్ సెషన్స్ అయితే చేయలేదు ఎంతవరకు ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే మీరు కండక్ట్ చేస్తూ వచ్చారు. సో ఏంటి లైవ్ క్లాసెస్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే మన వ్యూవర్స్ మనకి అడిగారు అనమాట, ఎంతసేపు మీరు ఆన్లైన్ చేస్తున్నారు అంటే పోస్ట్ కోవిడ్ లో లైఫ్ అంతా కూడా డివైస్ కి పరిమితం అయిపోయింది, మేము మిమ్మల్ని పర్సనల్ గా కలవాలంటే ఎలా, ప్లస్ మీరు చెప్పేవి మాకు కొన్నిసార్లు అర్థమవుతున్నాయి ఆన్లైన్ లో, కొన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నాము, మీరు లైవ్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పారనమాట. సో ఆ ఆశ్రమం ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందండి, ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది. సో టేస్టీ బి కాంప్లెక్స్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. సో పొరపాటున కూడా మీరు ఎవరికి ఇచ్చినా కూడా గెస్ట్లకి తౌడు అనే విషయం వాడకండి, బి కాంప్లెక్స్ అని చెప్పండి. సో పొట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం తిన్న తర్వాత వాళ్ళకి చెప్పండి, నేను చెప్పాను కదా ఇంత ముందు ఒక వర్క్ షాప్ లో అలాగే నేను చేశాను, మీరు టేస్ట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా అద్భుతంగా. ఏంటంటే ఏదో ఒక సున్నుండా తింటే ఎట్లా ఫీలింగ్ వస్తుందో అట్లా ఉంది సార్ నాకు. ఎస్పెషల్లీ మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అంటే మనం పేస్ట్ చేయలేదు, డ్రై ఫ్రూట్ ని పౌడర్ చేయలేదు, మనం పీసెస్ కట్ చేసేసాం కాబట్టి పంట కింద తగులుతుంటాయి. ఆ టేస్ట్ అనేది మనకు తెలిసిపోతాం. అది మొత్తం మీద నరాల బలహీనత ఉన్నవాళ్ళు, అదేవిధంగా రక్తహీనత యానీమియా ఉన్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అనొచ్చు. అంటే ఇది బంగారం. ఎస్ మనం ఏంటంటే వాళ్ళకి ఫుడ్ రూపంలో ఇస్తున్న ఒక బెస్ట్ మెడిసిన్ ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్.